హలో ఫ్రెండ్స్, బ్యాంకింగ్ని కెరియర్గా చూస్ చేసే యువతకి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి 5,000 అప్రెంటిస్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి June 15, 2026. అది కూడా ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్స్ చూద్దాం. స్టైఫండ్ ఎంత ఇస్తారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చి ఎనీ డిగ్రీ, ఏ డిగ్రీ అయినా చేయొచ్చు. బీఎస్సీ, బీకామ్, బీఏ, ఏ డిగ్రీ అయినా మీకు కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ వచ్చేసేటప్పటికి 20 నుండి 28 ఏళ్ళ మధ్యలో ఉండాలి. అది ఓసీ కేటగిరీ, అంటే జనరల్ వాళ్ళకైతే 20 నుంచి 28 ఏళ్ళు ఉండాలి. అదే మిగతా కేటగిరీస్ వాళ్ళకి కొంచెం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ స్టైఫండ్ వచ్చి మెట్రో అర్బన్ బ్రాంచ్లో అయితే కనుక 15,000 ఇస్తారు. అదే రూరల్ సెమీ అర్బన్ బ్రాంచ్లో అయితే కనుక 12,000 వరకు ఇస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ apprenticeshipindia.gov.in వెళ్ళి ఫస్ట్ మీ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడా వెబ్సైట్, మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మీకు పైన కనిపిస్తున్న వాటిలో కెరియర్స్ అనే పేజ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది. అక్కడ మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ అందులో మీ డీటెయిల్స్, ఫోటో, మీ సిగ్నేచర్, తర్వాత మీ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్నీ అక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఫీజు వచ్చేటప్పటికి మనకి జనరల్ వాళ్ళకైతే 800 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 200 ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఫీజు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అప్లికేషన్ని ప్రింట్అవుట్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి. ఫర్దర్గా ఎట్లాంటి ఇంటిమేషన్ అయినా సరే మీ మెయిల్కి వస్తుంది. లేదంటే మీరు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, దాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఫర్దర్గా మీకు అడ్మిట్ కార్డ్స్ కానీ, ఎగ్జామినేషన్ డేట్స్ కానీ అన్నీ కూడా అక్కడే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఏంటి. ఇందులో మెయిన్గా మనకి ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. మొత్తం మనకి 4 చాప్టర్స్ ఉంటాయి ఇందులో. అంటే ఎగ్జామ్లో వచ్చి మొత్తం మనకి 4 పార్ట్స్ ఉంటాయి. అది ఒకటి జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ క్వాంట్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంగ్లీష్. ఈ 4 పార్ట్స్లో మనకి 25 కింద, అంటే 100 మార్క్స్కి. టైం వచ్చి 60 మినిట్స్ టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో సిలబస్ వచ్చి ఎకానమీ, బ్యాంకింగ్ టెర్మినాలజీస్, స్టాటిక్ జీకే ఉంటాయి. అదే రీజనింగ్ అండ్ క్వాంటంలో వచ్చి పజిల్స్, నెంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి. కంప్యూటర్ నాలెడ్జ్లో వచ్చి ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ బేసిక్స్ అండ్ షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఇంగ్లీష్లో గ్రామర్, రీడింగ్ కాంప్రహెన్షన్. కామన్గా డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఇవి చేయొచ్చు. కాకపోతే కంపల్సరీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఆ ప్రిపరేషన్ మనకి టిప్స్ వచ్చేసి కనీసం రోజుకి 5-6 గంటలు మనం దీనికి కేటాయించాలి. నెక్స్ట్ బ్యాంకింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిన ఎగ్జామ్ పేపర్స్ తీసుకొని వాటిని ప్రిపేర్ అవ్వడం. నెక్స్ట్ మాక్ టెస్ట్లు కొన్ని చేయండి. అది కూడా 60 మినిట్స్ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఒకవేళ మీకు ఏదైనా మాక్ టెస్ట్ ప్రిపరేషన్ చేసి ఇవ్వాలి అంటే కనుక కింద కమెంట్ చేయండి, నేను చేసిస్తాను. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ మీకు కావాలంటే కనుక వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.